ఈ వైసీపీ జాతే దరిద్రపు జాతి. రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన నీచ నికృష్ట జాతి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన నేరాలు చేసి ఇప్పుడు పోలీసులు వెంటాడుతుంటే తప్పించుకుని తిరిగే పిరికి జాతి. ఈ జాతిని చూసి సుమతి శతకంలోని తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా తప్పించుని తిరుగువాడు వైసీపీ లీడర్ సుమతి అనాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు రొమ్ము విరుచుకుని తిరిగి నోటికొచ్చినట్టు వాగిన వైసీపీ అడ్డగాడిదలు ఇప్పుడు పోలీస్ కేసుల్లో ఇరుక్కుని దొరికిపోకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా పోలీసులు వెతుకుతుంటే స్వచ్ఛందంగా లొంగిపోవడం అనేదే లేదు. తప్పించుకుని తిరుగుతూ తమవి దొంగ బతుకులని ఈ రకంగా కూడా ప్రూవ్ చేసుకుంటారు. ఈ పనికిమాలిన వాళ్ల పేర్లను ప్రస్తావించిన అవసరం కూడా లేదు. ఎవడు కేసులో బుక్ అయినా స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యే సంస్కారమే లేదు. తప్పించుకుని పారిపోవడమే పని. రాష్ట్రాలు వదిలి మరీ పారిపోతున్నారు. వీళ్లు పారిపోతున్నారు కదా అని పోలీసులు ఊరుకుంటున్నారా? వెంటాడి మరీ పట్టుకుంటున్నారు. తప్పించుకుని ఎక్కడికి పారిపోలేమని తెలిసి కూడా పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. చూసారా? ఈ ఒక్కటి చాలు ఈ వైసీపీ బ్యాచ్ ఎంత మెంటలోళ్ళో అర్థం చేసుకోవడానికి. ఆ మధ్య పిల్లి లాంటి వాడొకడు తప్పించుకుని చివరికి దొరికిపోయాడు. రీజన్ గా ఒక బల్లి లాంటి వాడు కూడా అలాగే పారిపోయి చివరికి దొరికిపోయాడు. నల్లు లాంటి వాళ్ళు, పందికొక్కులు లాంటి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. అందరూ దొరికిపోవాల్సిన వాళ్లే. చేసిన దానికి అనుభవించి తీరాల్సిందే కదా.